పవన్ కళ్యాణ్ నువ్వన్న రానాయన సీఎం నువ్వన్న, ఆయన నేనుగా చంద్రబాబు గారు సీఎం అంటున్నాడు. కాబట్టి ఏముంటది ఇందులో? ఇప్పుడు వీళ్ళు గనక పాత పద్ధతిలో మళ్ళీ తెలుగుదేశమా వైసీపీనా అని అటు ఇటు ఊగుతూ ఉంటే అప్పుడు కాపు సామాజిక వర్గ ప్రయారిటీ ఇస్తాయి ఆయా పార్టీలు. అలా కాదు ఇట్లా ఇతని వెనకాలే ఉందంటే అప్పుడు ఇచ్చేం చేయాలి? ఇక ఇప్పుడు జగన్ క్రిందసారి జగన్ మీద కాపులకు వచ్చిన కోపం ఏంటి, రెడ్లకు వచ్చిన కోపం ఏంటి? బీసీలని పైకి తీసుకురావడం కోసం వీళ్ళకి సీట్లు తగ్గించాడు. ఇప్పుడు నరసరావుపేట కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండేసి అతను చివరిదాకా కొట్టుకున్నాడు కదా కృష్ణదేవరాయలు. నేను నాకు టికెట్ ఇస్తానంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను, నువ్వు ఎమ్మెల్యే చేద్దు కానీ ఎక్కడ చేద్దు కానీ చూద్దాం లేని తీసుకొచ్చి అని లేదు అని పెట్టారు. ఎందుకు? 7 అసెంబ్లీ సీట్లలో ఓసీలు ఉన్నారు. ఆ పార్లమెంట్ సీటు కూడా ఓసీ అయితే ఎట్లాగా అన్నది జగన్ ఫార్ములా. అందుకని పార్లమెంట్ సీటు బీసీకి ఇచ్చాడు, మిగతా అన్ని ఓసీలకి ఇచ్చాడు. కానీ ఓట్లు పడ్డాయా? గుంటూరు మొత్తం చూడండి, మీకు ఎవరున్నారు తెలుగుదేశం తరపున టికెట్లు? ఇతను కాపుకి ఇచ్చాడు, రోసయ్యకి, గెలిచాడా? అంటే కుల సమీకరణాలు కింద ఓట్లు పడిపోతాయి అనుకునే అమాయకత్వంలో ఉన్నాడు మన జగన్. కులం పార్టీలో బలం తప్ప ఉట్టి కులం మీద గెలవరు. మొన్నటిసారి